ఓంకార రహస్యం తెలియనాడు మీరు ఎంత కోటీశ్వర్లైనా ఏమీ లేనివారిగానే లెక్క. మిమ్మల్ని మించిన నిర్భాగ్యుడు వేరెవరూ ఉండరని చెప్పొచ్చు. ఓం మంత్ర రహస్యం సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రి శివునికి చెప్పిన వివరం. అదే ఇప్పుడు గురువుగారు శిష్యునికి చెప్తారు. ఆ వివరం ఏంటంటే, ఓంకారం ప్రకృతిలోని శబ్దం. ఏ వస్తువు తాడనం వల్ల ఇది జనించలేదు. ఓంకారం బిందు సంయుక్తం అంటారు. అక్షరం, శబ్దం, ధ్వని, నాదం అని ఓంకారాన్ని భావించవచ్చు. ఓంకారం 3 ధ్వనులతో ఏర్పడింది. వీటిని మాత్రలు అంటాం. అవే అ, ఉ, మ. అకార ఊకారాలతో ఓకారం పుడుతుంది. ఓకారానికి మకారం కలిసి ఓం పుడుతుంది. వేర్వేరు ధ్వనుల్ని ఎక్కువ శృతిలో మోగిస్తారు. ప్రతి ఒక్క ధ్వని ప్రభావం నిలకడగా ఉన్న నీటి మీద వేరువేరుగా కనిపిస్తుంది. కానీ ఓం ధ్వని ప్రభావం నిలకడగా ఉన్న నీటిపై అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. అవును, ఓంకారం ధ్వనింపజేసినప్పుడు నీటి ఉపరితలంపై కనిపించిన స్వరూపాన్ని చూసి పరిశోధకులు మిక్కిలి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ స్వరూపం